నమస్తే. వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. ఈరోజు మనం ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంజిఎం వద్ద మనం ఉన్నామండి. ఈరోజు మనతో పాటు సూపరింటెండెంట్ మురళి గారు మనతో పాటు ఉన్నారు. సో, ఈరోజు సార్‌తో మాట్లాడి మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అని చెప్పేసి అనే వివరాలన్నీ కూడా సార్‌ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి. ముందుగా కొత్తగా మీరు వచ్చారు సూపరింటెండెంట్‌గా. సో, బాధ్యతలు చేపడుతున్నారు. సో, ఎలా అనిపిస్తుంది సార్? ఎంజీఎం హాస్పిటల్ చార్జ్ తీసుకోవడం అనేది చాలా పెద్ద బాధ్యత ఇది. సో, చాలా సంక్లిష్టమైన విషయాలు ఉంటాయి. సో, పెద్ద బాధ్యత. బట్ ఇది నాకు వచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. తప్పకుండా బాగా చేయగలనని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ముందుగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలు, ఎన్నో అనుమానాలు. అంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్య సదుపాయాలు సరిగా అందవు అని ప్రైవేట్ హాస్పిటల్స్‌కే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. సో, వారి కోసం ఏం చెప్తారు సార్ మీరు? ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే సర్వీసెస్ బాగుంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్‌లో సర్వీసెస్ బాగుండవు అనేది పూర్తిగా కరెక్ట్ కాదు. అంటే అది పేషెంట్ పర్సెప్షన్ అంతే. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంజీఎం లాంటి పెద్ద హాస్పిటల్లో ఉండే అడ్వాంటేజ్ అంటే 24 గంటలు ఒక డాక్టర్ కొద్దిమంది డాక్టర్స్ చూడడానికి అవైలబుల్ ఉంటారు. పేషెంట్ ఎమర్జెన్సీలో రాగానే అటెండ్ అవుతారు. అవసరమైన ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. అవసరమైన పరీక్షలన్నీ జరుగుతాయి. అదంతా ఒకే చోట జరుగుతుంది. పేషెంట్ అక్కడిక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఇది జరుగుతుంది. ఇక ఓపీ విషయానికి వస్తే కూడా ఓపీలో కూడా మన దగ్గర రోజుకి 1000 నుంచి 5000 మంది పేషెంట్స్ ప్రతిరోజు ఓపీకి అటెండ్ అవుతుంటారు. ఇంతమంది పేషెంట్స్ అటెండ్ అవుతున్నారంటేనే వాళ్ళ నమ్మకంతో ఎంజీఎం దాకా వస్తున్నట్టు. కనుక అది అపోహ. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, ట్రీట్మెంట్ సరిగ్గా జరగదనే అపోహ. కాకపోతే మనకున్న వర్క్లోడ్లో ప్రతి పేషెంట్ని పర్సనల్గా వెళ్ళి మీరు బాగున్నారా అని డాక్టర్కి చాలాసార్లు కుదరకపోవచ్చు. కానీ ఇది ఒక ఎస్టాబ్లిష్ సిస్టమ్. ఈ సిస్టంలో ట్రీట్మెంట్ అనేది నడుస్తూనే ఉంటుంది. పేషెంట్స్కి ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అవసరమో ఆ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా నడుస్తూ ఉంటుంది. కానీ ప్రజల్లో మాత్రం అంటే వార్డ్ బాయ్ దగ్గర నుంచి మొదలుకొని పెద్ద డాక్టర్స్ వరకు కూడా పట్టించుకోరు సరిగ్గా అనే అపోహలు కూడా ఉన్నాయి. సో, దానికి ఏం చెప్తారు సార్? అదే నేను మీకు సరిగ్గా ఇంతకుముందు చెప్పింది కూడా అదే. ఇప్పుడు మనకి రోజుకి కొన్ని వందల వేల మంది పేషెంట్స్ ఎంజీఎంలో ఇన్పేషెంట్స్గా ఉంటారు. సో, ఇట్లా ఉన్నప్పుడు మనకున్న రిసోర్సెస్ అంటే 1000 మందికి సరిపోని రిసోర్సెస్ని ప్రతి పేషెంట్ని కేర్ చేయడానికి అంత స్టాఫ్ మనకి గవర్నమెంట్ సెటప్లో మనం అరేంజ్ చేసుకోలేము. అయితే ఇదంతా మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన స్టాఫే. కానీ నేను ఇదివరకు చెప్పినట్టుగా ప్రతి పేషెంట్ని పర్సనల్గా వెళ్ళి ప్రతి బాయ్ వెళ్ళి ప్రతి పేషెంట్కి ఏ పేషెంట్కి ఏది అవసరమో అది ఖచ్చితంగా అందుతుంది మన దగ్గర. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే సీజన్ వల్ల డెంగ్యూ ఫీవర్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ ఎక్కువైపోయాయి కదా సార్. అంటే దాని మీద అంటే ఎలాంటి అవగాహన కల్పిస్తారు ప్రజలకి మీరు? ఈ డెంగ్యూ కానీ ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ ముఖ్యంగా ఇప్పుడు చాలా వరకు వచ్చేవన్నీ కూడా వెక్టర్ బోర్న్ డిసీజెస్ అంటాం. ఈ సీజన్లో వచ్చేవి వెక్టర్ బోర్న్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. కొన్ని మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే వైరల్ డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ఏంటంటే మనం వెక్టర్ బోర్న్ డిసీజ్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా దోమల వల్ల వచ్చే డెంగ్యూ అనేది దోమ వల్ల వస్తుందని అందరికీ తెలుసు ఇప్పుడు. సో, దోమల్ని అరికట్టే పద్ధతులు ఏవేవైతే మనం ఫాలో అవుతామో వాటన్నిటి ద్వారా ఈ డిసీజ్‌ని మనం నివారించవచ్చు. ఎప్పుడు కూడా మనం ప్రివెన్షన్ వైపే చూడాలి. ఒక డిసీజ్ రాకుండా ముందు జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి. రాకుండా మనం చేసే చర్యలు ఏంటంటే నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ఒకటి చూడాలి. రెండోది చుట్టుపక్కల చెట్లు, మొక్కలు, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలి. వాటర్ స్టోరేజ్, మురికి నీళ్ళు నిల్వ లేకుండా చూడడము, డ్రైనేజ్ ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకోవడము అండ్ హెల్త్ కేర్ ఇదంతా కూడా మన చుట్టూ ఉండే పరిసరాలకు సంబంధించినది. తర్వాత వ్యక్తిగతమైన పరిశుభ్రత కూడా ఇంపార్టెంట్. ఇంకా ఈ మస్కిటో బైట్స్ ఇవన్నీ కూడా సాధారణంగా సాయంత్రం సమయాల్లో ఎక్కువగా ఉంటాయి. ఏది పగలు, చీకటి మధ్య సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో బయట ఎక్కువగా ఉండకపోవడం, తర్వాత ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం దానివల్ల కూడా మన అట్లాగే ఇంట్లలో మనము మస్కిటో కాయిల్స్ కంటే కూడా మస్కిటో నెట్స్ వాడుతూ ఉంటారు. ఆ నెట్స్ వాడడం కూడా దోమకాటు నుంచి నివారించుకోవచ్చు. ఇంకా రెండోది ఆహార పదార్థాలకు సంబంధించిన కేర్ కూడా తీసుకోవచ్చు. ప్రిజర్వ్ ఫుడ్ తీసుకోకపోవడం కానీ ఇట్లాంటివి చేస్తే ఔట్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్‌ని అవాయిడ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే కూడా మన ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు. ఓకే. అంటే రోజు రోజుకి కూడా హనంకొండ, వరంగల్‌లో పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో, దీంతో అంటే వైద్య సదుపాయాలు ఇక్కడైతే బెటర్‌గా అందుతాయంటే వాళ్ళు పట్టించుకుంటారు అనే అపోహతోటో, భ్రమతోటో తెలీదు గానీ ప్రజలు అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, దాన్ని క్యాష్ చేసుకోవడము ఇది అని చెప్పేసనని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అలా చేస్తున్నారు. అంటే ఈ కన్‌ఫ్యూజ్ అనేది ఉండకుండా అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సరైన వైద్యం అందుతుంది అనని మీరేమైనా చెప్పగలరా ప్రజలకి?
ఖచ్చితంగా చెప్పగలమండి. ఇప్పుడు మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అందరూ గూడా క్రిటికల్ ఫేజ్‌లో ఉండే పేషెంట్స్‌ని మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. సో, మనకి ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ టెర్షియరీ కేర్ సెంటర్. అంటే చాలా వరకు మనకి రిఫరల్ కేసెస్ వస్తూ ఉంటాయి. రిఫరల్ లెవెల్‌లో చేసే కేసెస్ ఉంటాయి. అట్లాంటి కేసెస్ అన్నీ మనం తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసి పంపిస్తున్నాం. ముఖ్యంగా మనం తీసుకుంటే ఇక్కడ మనం ఎమర్జెన్సీలో చూసుకుంటే ట్రామా కేసెస్ వస్తున్నాయి. గాయపడ్డ కేసులు ఇవన్నీ వస్తాయి. అవి ఇమ్మీడియేట్‌గా వాటికి కేర్ అందుతుంది. వాటికి అవసరమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ట్రీట్మెంట్ అందుతుంది. వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. అట్లాగే పాయిజనింగ్ కేసెస్ వస్తాయి. పాయిజనింగ్ కేసెస్ వెంటనే అటెండ్ అవుతాం మనం. పేషెంట్స్‌కి అటెండ్ అవుతాం, ట్రీట్మెంట్ ఇస్తాం. అవసరమైతే మనం వెంటిలేటర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకు చెప్పాలంటే సాధారణంగా జరుగుతుంది. బయట పేషెంట్స్ ఇక్కడ వెంటనే చూడరన్న అపోహతో బయట హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత 2-3 డేస్‌లో వాళ్ళు ఫైనాన్షియల్లీ ఎగ్జాస్ట్ అయిపోతారు. అక్కడ పే చేయలేక మళ్ళీ మన దగ్గరికే వస్తున్నారు వాళ్ళు కూడా. సో, అట్లాంటి కేసెస్ కూడా మనం చాలా ట్రీట్ చేస్తున్నాం. బయట హాస్పిటల్స్‌లో సర్జరీ తర్వాత ఇంకా ఆ హాస్పిటల్‌లో వాళ్ళు భరించలేని ఖర్చులు ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికే వచ్చేస్తున్నారు. ఆ కేసు చేయగలుగుతాం. అంటే అక్కడి నుంచి కేసెస్ ఇక్కడికి వస్తే కూడా మనం హ్యాండిల్ చేసుకున్నామంటే ఫ్రెష్‌గా డైరెక్ట్‌గా మనం వస్తే కూడా మనం హ్యాండిల్ చేయగలం కదా! సో, ఈ సర్వీసెస్ అనేది అట్లాగే ఓపీలో కూడా మన దగ్గర ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. మనం ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటామనమాట. సో, పేషెంట్ సర్వీసెస్ బాలేవు అనేది ఎప్పటికైనా సరే పేషెంట్స్ అంటే ఒకళ్ళిద్దరు ఎక్స్‌పీరియన్సెస్ అట్లా అనిపించి ఉండొచ్చేమో. అంటే ఇంత పెద్ద సెగ్మెంట్‌లో మనం ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నప్పుడు అందరిని మనం సాటిస్ఫై చేయలేము. వాళ్ళ డిమాండ్స్ వేరే ఉంటాయి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వేరే ఉంటాయి. అట్లాగే ఇక్కడ వచ్చే పేషెంట్స్ కూడా కొంత ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద సెటప్‌లో ప్రతి ఎక్స్‌పెక్టేషన్ మనం మీట్ అవ్వకపోవచ్చు. కానీ పేషెంట్‌కి ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా ఇక్కడ అందుతుంది. ఓకే. అంటే ఆ ఐసీయూలో చూసుకుంటే కూడా మినిమమ్ ఏసీ ఫెసిలిటీస్ కూడా లేవు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఎంజీఎం మీద. సో, దీని మీద మీ స్పందన ఏంటి? ఐసీస్‌లో ఏసీస్ లేకపోవడం అనేది ఏసీస్ అనేవి ఎలక్ట్రానిక్ గూడ్స్. ఎప్పుడు వేర్ అండ్ టేర్ ఉండేవి ఇవి. మనకి రిపేర్ వస్తుంది. రిపేర్ వచ్చినప్పుడు మనం వాటిని రిపేర్ చేసుకుంటాము. ఫంక్షన్ రిస్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటుంటాం. ఓకే. అంటే ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా ఆహ్, కోరాలనుకుంటున్నారా? అంటే హాస్పిటల్స్‌కి సంబంధించి మీరేమన్నా ప్రభుత్వానికి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇదంతా మనకి ఒక క్యాలిక్యులేటెడ్‌గా మన రిక్వైర్మెంట్స్ అన్నీ గూడా ముందు క్యాలిక్యులేట్ చేస్తారు గవర్నమెంట్ సెటప్‌లో. మన అవసరాలు ఏంటి అనేది గూడా ముందు గవర్నమెంట్‌కి ఇస్తూ ఉంటాం. కాకపోతే పేషెంట్ లోడ్ పెరుగుతున్న పర్టిక్యులర్ ఒక సెగ్మెంట్‌లో మనకి ఎక్కడైనా డెఫిసిట్ ఉంటే ఉండొచ్చు. లేదా ఒక సెగ్మెంట్‌లో మనకి అప్పటిదాకా లేని అవసరం అప్పుడు రావచ్చు. ఇట్లాంటివన్నీ గూడా మేము ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళి వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాము. గవర్నమెంట్ కూడా కోఆపరేటివ్‌గానే ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి ఆ చిన్న పాప సంఘటన. సో, దాని మీద ఏం చెప్తారు సార్? చిన్న పాప కంటే కూడా దాన్ని మనం ఏమంటామంటే మృత శిశువు అంటున్నాం అనమాట. ఆ చనిపోయిన బేబీ మేబీ అది ఎక్కడి నుంచి ఎవరైనా తెచ్చేసారా, డాగ్ తీసిందా, ఎక్కడి నుంచో లాక్కొచ్చిందా అనేది ఇన్వెస్టిగేషన్‌లో తేలుతుంది. కాకపోతే అది హాస్పిటల్ ప్రిమిసెస్‌లో జరగడం దురదృష్టకరం. కాకపోతే అది మన దగ్గర హాస్పిటల్ అడ్మిషన్‌లో ఉన్న బేబీ కాదు. మన ట్రీట్మెంట్‌లో, మన కస్టడీలో ఉన్న పాప కాదు. మన నెగ్లిజెన్సీ జరిగింది. మన దగ్గర ఇప్పుడు అందుకే మేమేం చేస్తాం, వెంటనే మేము చేసిన చర్యలు ఏంటంటే వార్డ్స్ అన్నిట్లలో ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడైనా బేబీ మిస్ అయిందా, న్యూబోర్న్ బేబీ మిస్ అయిందా అనే విషయం అంతా ఎంక్వైరీ చేస్తాం. దీంట్లో ఎక్కడ ఏ బేబీ మిస్ అవ్వలేదు, ఏ పేరెంట్ కంప్లెయింట్ చేయలేదు. సో, ఇక్కడ మనకు సంబంధించిన బేబీ కాదనేది ఒకటి. రెండోది ఫ్రెష్‌గా పుట్టిన బేబీస్ ఏమన్నా ఉండే అంటే ఎంజీఎంలో సాధారణంగా డెలివరీస్ జరగవు. రొటీన్ డెలివరీస్ ఏం జరగవు. కాంప్లికేటెడ్ సిజేరియన్ సెక్షన్స్ మాత్రమే. బయట కాంప్లికేటెడ్ కేస్ ఉండి బయట హ్యాండిల్ చేయలేక ఇక్కడికొస్తే అప్పుడు మాత్రమే ఇక్కడ సెక్షన్స్ చేస్తారు. అట్లా జరిగినవి కూడా ఏం లేవు. సో, టోటల్‌గా అది మన ఎంజీఎం అడ్మిషన్‌లో ఉన్న, మన కేర్‌లో ఉన్న బేబీ కాదనేది క్లియర్. ఇక అది ఎలా వచ్చింది, ఎందుకొచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్‌లో తేలుతుంది. పూర్తి బాధ్యత అయితే మీరే వహించాలి అనేసి కూడా రాజకీయ నాయకుల నుంచి కూడా వస్తున్నాయి ఆరోపణలనేవి. అంటే లేదు ఇదొక మభ్యపెట్టే తత్వమే జరుగుతుంది. 100% మీదే పూర్తి బాధ్యత. ఇక్కడే జరిగింది కాబట్టి ఆ సంఘటన అనేది కూడా ఆరోపణలున్నాయి. సో, దాని మీద మీ స్పందన? అది ఎంజీఎం ప్రెమిసెస్‌లో జరగడం అనేది దానికి నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే జరగడానికి నెగ్లిజెన్సీ అనేది ఇప్పుడు ఒక బేబీని తీసుకెళ్తే డెఫినెట్‌గా తప్పు నాదే. నాది అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్‌ది అవుతుంది. కానీ ఇక్కడున్న బేబీ కాదు. అది ఎక్కడో ఉన్న డంప్ చేసిన బేబీని డాగ్స్ లాక్కొని రావడం అనేది డాగ్స్‌ని మనం పూర్తి స్థాయిలో ఎక్కడా కంట్రోల్ చేయలేం. అప్పటికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడి నుంచో డాగ్స్ లాక్కొని వస్తే గనక సరే అది దాన్ని అరికట్టాల్సిందే. దాన్ని మనం ప్రివెంట్ చేయాల్సిందే. అక్కడ ఒక చోట మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. రెండోది ఎవరైనా తెచ్చేసి ఉంటే గనక ఇంటెన్షనల్‌గా తెచ్చేసే వాళ్ళని అంటే మనం పర్సన్ టు పర్సన్ మానిటర్ చేసే వ్యవస్థ మన దగ్గర ఇంకా లేదు. కాబట్టి అక్కడ విఫలమై ఉండొచ్చు మనం.
అంటే ఒక అంతేగాని ఇక్కడ డాగ్స్ అనే కాదు ఇంతకుముందు కూడా ఎలుకలు తిరుగుతున్నాయి అని చెప్పేసి అంటే కొంచెం ఎంజేఎం అంటేనే నీట్‌గా ఉండదు అనే ఒక అపోహ కూడా ఉంది. సో, దాని మీద ఏమంటారు సార్? నీ యెస్. నీట్‌నెస్ అనే దాంట్లో మేజర్ పార్ట్ ఎవరిది ఉంటుంది? మేనేజ్‌మెంట్‌ది ఉంటుంది. సో, మనకు శానిటరీ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ గూడా వాళ్ళని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేపిస్తూనే ఉంటాం. సో, దీంట్లో హ్మ్, మనం వీలైనంత వరకు ఇప్పుడు వార్డ్స్ గానీ, లేకపోతే సరౌండింగ్స్ గానీ క్లీన్‌గానే ఉంచుతున్నాం. ఆ రోజు గూడా జరిగిందేంటంటే, అక్కడ 4:00 వరకి, 4:30 వరకి నా ఎంప్లాయీస్ వర్క్ చేశారు. అక్కడున్న గ్రాస్ గానీ, చిన్న చిన్న పొదలవి ఉంటే క్లియర్ చేసేశారు. అది క్లియర్ చేసి వెళ్ళిన తర్వాత జరిగిందిది. సో, నీట్‌నెస్ అనేది మేనేజ్‌మెంట్ పార్ట్ ఒక 90% ఉంటే గనక, వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, పేషెంట్ అటెండెన్స్ ఎవరైతే ఉంటారో, అది ప్రతి పౌరుడి బాధ్యత. మనకు ఎంజీఎం అనేది అందరిది. సో, అది ప్రతి పౌరుడి బాధ్యత గూడా. సో, దీంట్లో ఏంటంటే, మనం కొంత పేషెంట్ అటెండెంట్ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ వాడుకుంటూ, పేషెంట్ అటెండెంట్ ఎడ్యుకేట్ చేస్తే, ఈ చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ హార్ట్ స్ట్రోక్‌కి కూడా ఇంజెక్షన్స్ వచ్చాయనని అంటున్నారు. అది నిజమేనా సార్ అది? థ్రాంబోలైటిక్ థెరపీ అనేది చేస్తున్నారు మన దగ్గర పీఎంఎస్ఎస్వైలో యాక్చువల్లీ స్టెంట్స్ వేస్తున్నారు. హై ఎండ్ కార్డియాక్ కేర్ అంతా మన దగ్గర నడుస్తున్నది. అంటే హెచ్ఐవికి కూడా ఇంజెక్షన్స్ వచ్చాయి అని అంటున్నారు. అంటే అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? హెచ్ఐవికి ఇంజెక్షన్ రావడం అనేది మీరెలా అయితే జర్నల్స్ చదివారో, నేను కూడా అలాగే జర్నల్స్ చదివాను. కాకపోతే ఇట్స్ అండర్ రీసెర్చ్‌లో ఉంది అది ఇంకా. మనకింకా అది ఇంకా మనకు అందుబాటులో రావడానికి ఇంకొంత టైం పడుతుండొచ్చు. ఈ షుగర్ వ్యాధికి సంబంధించి కూడా మెడిసిన్ అనేది వచ్చింది. కానీ దాన్ని ఎందుకు రివీల్ చేయలేదు అని కూడా ఉంది. సో, దాని మీద మీ స్పందన? షుగర్ వ్యాధికి మెడిసిన్స్ అనేవి మనం చాలా కాలంగా వాడుతున్నాం కదా! చాలా రకరకాల మందులు. ఇప్పుడు మనకి స్టార్టింగ్‌లో మెట్ఫార్మిన్ అనే ఒకే ఒక మెడిసిన్ ఉండేది. ఆ తర్వాత రకరకాల మెడిసిన్స్ మనకి షుగర్ ట్రీట్ చేయడానికి వచ్చాయి. ఇట్స్ ఏ మెడిసిన్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ ఇది. సో, దీంట్లో రీసెర్చ్ ఇదంతా నడుస్తూనే ఉంటుంది. డే టు డే అప్‌గ్రేడేషన్ ఉంటుంది. డే టు డే ప్రోగ్రెస్ ఉంటుంది. దీంట్లో భాగంగా మీరనేది శాశ్వతంగా ప్రివెంట్ చేసే మెడిసిన్ గురించి అడుగుతున్నారు. యెస్. అంటే అది కూడా ఇంకా రీసెర్చ్ స్టేజ్‌లోనే ఉంది. మనకు అందుబాటులో రావడానికి ఇంకా టైం పడుతుంది అది కూడా. అంటే చివరిగా మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ హాస్పిటల్స్ అనేది కూడా బెస్ట్ వైద్యాన్ని అందిస్తుంది అని చెప్పేసని మీరేమన్నా ప్రజలకు మెసేజ్ చేస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ మనం ఎక్కడ ప్రెజెంట్ చేసుకోవట్లేదు. ఎక్కడైతే మనం చాలా కేసెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తున్నాము. చాలా పేషెంట్స్‌ని లైఫ్ రిస్క్ నుంచి కాపాడుతున్నాము. చాలా రకాల కండిషన్స్‌కి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. బయట లేని స్పెషాలిటీస్ కూడా మన ఎంజీఎం హాస్పిటల్స్‌లో ఉన్నాయి ఇంకా. డిఫరెంట్ స్పెషాలిటీ క్లినిక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసుకోవడంలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్‌ని ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఎక్కడో మనం విఫలమవుతున్నాము. ఆ యాస్పెక్ట్‌ని కరెక్ట్ చేస్తూ మన స్టాటిస్టిక్సే మాట్లాడతాయి మనం ప్రొజెక్ట్ చేస్తే గనక. సో, మనం ఎంతమంది పేషెంట్స్‌ని అడ్మిట్ చేసుకుంటున్నాం, ఎంతమంది పేషెంట్స్ సేఫ్‌గా మన దగ్గర నుంచి వెళ్తున్నారు, ఎన్ని కేసెస్ కాంప్లికేట్ అవుతున్నాయి. కాంప్లికేట్ అయ్యేదానికి కూడా రీజన్ ఉంది. మన దగ్గరికి వచ్చేవన్నీ రిఫరల్ లెవెల్ కేసెస్. అక్కడ ప్రాబ్లమ్ ఉండి వాళ్ళు హ్యాండిల్ చేయలేని పంపించే కేసెసే మన దగ్గరికి వస్తాయి. సో, మన దగ్గర ల్యాండ్ అయ్యేటప్పటికే పేషెంట్ కాంప్లికేషన్‌లో ఉండదు. స్టిల్ అట్లాంటి కేసెస్ కూడా మనం చాలా వరకి ట్రీట్ చేసి, క్యూర్ చేసే పంపిస్తున్నాము. ఎప్పుడైనా 1000లో 1 కేస్ లేదా 500లో 1 కేస్, 2000లో 1 కేస్ అట్లాంటివి బ్యాడ్ అవుతూనే ఉంటాయి. అది ఎక్కడైనా అది గవర్నమెంట్ హాస్పిటల్‌లో అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్‌లో అవ్వచ్చు. పేషెంట్ పెథాలజీని బట్టి అది ఉంటుంది. పేషెంట్ ఉన్న డిసీజ్‌ని బట్టి, వాళ్ళున్న స్టేజ్‌ని బట్టి ఉంటుంది. సో, ఇవన్నీ మనం ప్రొజెక్ట్ చేయగలిగితే పబ్లిక్‌లో అవగాహన కలిగించొచ్చు. సో, ఆ అపోహను పోగొట్టొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫెసిలిటీస్ లేవు అనే అపోహను గానీ, సౌకర్యాలు ఉండవు అనే అపోహ గానీ పోగొట్టొచ్చు. ఓకే సార్. మొత్తానికి ఎంజీఎం అనేది ఎన్ని పడకల ఆసుపత్రి సార్ అది? ఎంజీఎం మనకి 1300 బెడెడ్ హాస్పిటల్ అనమాట. 1300 బెడెడ్ హాస్పిటల్ ఇది. దీంట్లో అన్ని రకాల స్పెషాలిటీస్ ఉంటాయి. అన్ని మెడికల్ అండ్ సర్జికల్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఓకే. మీరొచ్చిన తర్వాత ఏమన్నా ఇంకా బెటర్‌మెంట్ ఏమన్నా తీసుకొచ్చారా సార్? నేను ఇంకొచ్చి 3 వీక్స్ అట్లా అవుతుంది. స్టిల్ వచ్చిన తర్వాత ఇంప్రూవ్ చేయగలిగినవి ఏమైతే ఉన్నాయో ఇంకా మనం సిట్యుయేషన్స్‌ని అనలైజ్ చేస్తున్నాము. మొదట మనం చేసిందేంటంటే ఇటు జీడబ్ల్యూఎంసీ బిల్డింగ్ వైపు ఒక గేట్ ఉంది. ఆ గేట్ క్లోజ్డ్ ఉండేది అదివరకి. అది ఓపెన్ చేయించాం. అది ఓపెన్ చేయించిన తర్వాత ఏంటంటే అక్కడ మన జీరియాట్రిక్ ఓపీ ఉంటుంది. అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఓపీ ఉంటుంది. సో, ఆ పేషెంట్స్‌కి కంఫర్టబుల్‌గా మూవ్‌మెంట్ గానీ, యాక్సెస్ గానీ పెరిగింది. ఆ తర్వాత అక్కడ క్రౌడ్ కూడా తగ్గిపోయింది. కొంచెం ఏదైతే
చెత్త కలెక్ట్ అయ్యేదో అది కూడా ప్రివెంట్ అయింది. ఆ తర్వాత ఫీవర్ క్లినిక్స్ అవన్నీ ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ సిస్టమ్, దాన్ని మనం స్మూత్గా రన్ చేయడమే అవసరము. ఫీవర్ క్లినిక్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు సీజన్ తగ్గట్టుగా స్పెషల్గా ఫీవర్ వార్డ్స్ అవి స్టార్ట్ చేస్తాము. ఈ మధ్య డిఫరెంట్ హెచ్ఓడిస్తో మీట్ అవుతున్నాం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసుకుంటున్నాం. దాన్ని బట్టి మనం ఏం చేయగలం అనేది ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఒక్క రోజులో అంటే చేయగలిగినది కాదు, స్టిల్ మనకి వీలైనంత వరకు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇంకా అంటే ఇక ముందు ఏమన్నా మంచి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఉన్నాయా సార్? ఎలాంటి సౌకర్యాలను అందిస్తారు? మనకి కొంచెం ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు అనేది ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఎక్కడైతే చిన్న చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉందో పేషెంట్స్కి, ఏది వెంటనే అటెండ్ అవ్వట్లేదని డిస్సాటిస్ఫాక్షన్ కానీ, లేకపోతే కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుందంటే పేషెంట్ షిఫ్టింగ్లో డిలే జరుగుతుంది. దానికి కూడా కారణం ఉంటుంది. అక్కడ ఎమర్జెన్సీ లోడ్ మనం చూస్తుండగానే 20-30 కేసెస్ డంప్ అవుతూనే ఉంటాయి. ఆ వచ్చిన పేషెంట్స్ షిఫ్ట్ చేయడంలో కొన్నిసార్లు వీల్ చైర్స్ లేవని, లేకపోతే కొన్నిసార్లు స్ట్రెచర్స్ లేవని, ఇట్లాంటి పేషెంట్స్ నుంచి మనకి వినిపిస్తుంటాయి కంప్లైంట్స్. వీటిని ఇవి మనం మినిమైజ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. దానికోసమని ఇంకా వీల్ చైర్స్ నెంబర్ పెంచడము, ఆ ఏరియాలో కనుక పేషెంట్ కేర్ వర్కర్స్ పెంచడము, స్ట్రెచర్స్ అవైలబిలిటీ పెంచడం, ఇవన్నీ చేయాలి. రెండోది మీరన్నట్టు మనం ఆ రోజు ఆ బేబీ అక్కడికి ఎందుకు వచ్చింది మిస్ అయినామంటే మనకి కొంచెం మానిటరింగ్ సిస్టమ్ లేదు. అంటే ఏదైతే సీసీటీవీస్ ఉన్నాయో అవి మనం అంత స్ట్రాంగ్గా లేదు. సో మనం ఇప్పుడు అది కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ సీసీటీవీస్ ఇంక్రీజ్ చేస్తున్నాము, మానిటరింగ్ సిస్టమ్ పెంచుతున్నాము, సెక్యూరిటీ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం. ఇట్లా పేషెంట్ కేర్ సంబంధించి ఏవైతే బెస్ట్ కేర్ పేషెంట్కి ఇవ్వగలమో ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఈ స్టాఫ్ని కూడా ఏమన్నా పెంచే అవకాశం ఉందా సార్? స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిక్స్డ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ ఇంకా కొన్ని పోస్టులు అవసరం, గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడతాం. వాటి గురించి కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడతాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించి సో ప్రతిదీ కూడా మాతో చెప్పారు. సో మీ మాటగా కూడా ప్రజలకి అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్య సదుపాయాలు బెటర్గా ఉన్నాయి అని చెప్పేసి మీ మాటగా కూడా మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సింగర్ టీవీ. సాధారణంగానే ఇదివరకు చెప్పినట్టుగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశాలు మనకు చాలా తక్కువ. సో ఇట్లాంటి ఛానల్స్ వచ్చినప్పుడు మీరు మా నుంచి పూర్తి స్థాయిలో ఓపెన్గా మేము మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్రొజెక్ట్ చేస్తాము. ఈ ఇనిషియేటివ్ తీసుకుని సింగర్ స్టూడియోకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే రకమైన కోఆపరేషన్ని మిగతా మీడియా నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొదటగా మీరు ఈ స్టెప్ తీసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.